1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। పదండి పదండి, బాస్ రమ్మంటున్నాడు. బాస్ ఎవరు? లేట్ అవుతుంది. కీర్తి, మీరా? లోపల కూర్చో. కానీ వెహికల్లో. లోపల కూర్చోమని చెప్తున్నాను కదా. నడవండి. నేను అసలు ఏం చేశాను? మీరు నన్ను అసలు ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు? నువ్వు మోసం చేస్తావని నేను అసలు ఊహించలేదు తెలుసా. నన్ను నమ్మండి, నేను ఎవరికి ఏ విషయం చెప్పలేదు. ఎందుకలా అబద్ధం చెప్తావు? నీ లైఫ్ నువ్వే పాడు చేసుకుంటున్నావు. వద్దు, నన్ను క్షమించండి ప్లీజ్. ప్లీజ్ నన్ను క్షమించండి. నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించటం. నువ్వు ఎంత అరిచినా నేను వినను. సమస్య లేదు. నన్ను చంపొద్దు ప్లీజ్. షూట్ చేశారు సార్. సార్ బుల్లెట్ తల్లోంచి దూసుకెళ్ళిపోయింది. గాయాన్ని జాగ్రత్తగా చూస్తే బుల్లెట్ చాలా దగ్గర నుండి కాల్చినట్టున్నారు. అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్. అంత దగ్గరగా కాల్చారు కాబట్టే ఇంతగా గన్ పౌడర్ కనిపిస్తోంది. సార్, ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకొచ్చి షూట్ చేశారా లేక ఎక్కడైనా షూట్ చేశారా? అర్థం కావట్లేదు సార్. సార్ బుల్లెట్ షెల్ కూడా కనిపించట్లేదు సార్. ఈ చుట్టుపక్కల అమ్మాయిని ఎత్తుకొచ్చిన గుర్తులు కూడా ఏం లేవు. బహుశా ఈ అమ్మాయిని వేరే చోట షూట్ చేసి ఉంటారు, తర్వాత మోసుకొచ్చి ఇక్కడ పారేసి ఉంటారు. సార్ మొబైల్ దొరికింది. ఎవరెవరికి ఫోన్ చేసిందో ఒకసారి చూడు. అరే ఏంటిది? ఏమైంది సార్? ఈ అమ్మాయి లాస్ట్ కాల్ అభిజిత్కి చేసింది. ఓసారి అభిజిత్కి ఫోన్ చేయి. నా తలేంటి ఇంత భారంగా ఉంది? ఇంజెక్షన్ మార్క్. ఇంతకీ నేను ఎక్కడున్నాను? ఏంట్రా దేవుడా ఇది? బట్టలు ఎవరు మార్చారు? నా బట్టలు ఎవరు మార్చారు? అమ్మాయి అమ్మాయిని నా గదిలో ఏంటి? ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం మేడం
హలో మేడం, హలో. ఈవిడ చనిపోయింది. ఫోన్ కలవట్లేదు సార్, అవుట్ ఆఫ్ రీచ్ అని వస్తుంది. అవుట్ ఆఫ్ రీచా? ఈ అభిజిత్ ఎక్కడికి వెళ్ళాడంటో పొద్దు నుంచి కాల్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. మనీషా, సార్ ఈ అమ్మాయి అభిజిత్కి ఎన్ని గంటలకు ఫోన్ చేసింది? 7:30 సార్. 7:30. మొబైల్ కంపెనీ వాళ్ళ నుంచి అమ్మాయి పేరు అడ్రస్ కనుక్కో. ఓకే సార్. ఇంతకీ ఈ అమ్మాయిని చంపింది ఎవరు? గుర్తుకు రావట్లేదు. ఇంతకీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఈ గాడ్, తల పగిలిపోతుంది. ఎవరు వాళ్ళు? ఎవరో గుర్తు రావట్లేదు. నా ఫోను. థ్యాంక్ గాడ్. వెంటనే జోసెఫ్ ఫోన్ చేసి నేను ఎక్కడున్నానో ఏంటో చెప్పాలి. మై గాడ్, ఫోటోలో ఉంది నేనే కదా. మరి ఈ అమ్మాయి ఎంత పని జరిగింది? ఓ గాడ్, అంటే ఈ హత్య నేనే చేశాను అనమాట. ఎంత పని చేశాను? ఇంతకీ ఫోటో ఎవరు తీశారు? నేను ఇప్పుడు షూట్ చేశాను. ఇప్పుడు రాత్రి కదా. ఓ షిట్, ఎంత పని చేశాను. ఏంట్రా ఇది అభిజిత్? గన్ కూడా ఇక్కడే ఉంది. అంటే ఇక నేనేం చెప్పినా ఎవరు నమ్మరు. నేనే మర్డర్ చేశాను అనుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. డ్రెస్ ఎక్కడ పెట్టాను? నా డ్రెస్ ఎక్కడుందేంటి? ఓకే, ఎవరు? బెల్ బాయ్ సార్. ఏంటి, ఏ పని మీద వచ్చావు? అది బ్రేక్ఫాస్ట్ తెచ్చాను సార్. బ్రేక్ఫాస్టా? అవును సార్. ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మార్నింగ్ మీ రూమ్ నుంచే ఎవరో ఆర్డర్ ఇచ్చినట్టున్నారు సార్. ఇటీవు. మీరెవరు సార్? అంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ ఈ రూమ్లో ఉండేది నేనే కదా. సారీ సార్, నిన్న మీరు వచ్చినప్పుడు నేను సరిగ్గా చూడలేదు సార్, అందుకని. ఓకే ఓకే. అది మీ వైఫ్ ఏర్ సార్? మేడం పొద్దున్నే టీ తీసుకురామన్నారు సార్. తను స్నానం చేస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకురా. కానీ సార్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తుంది నిజమేనా? నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ గదిలో ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతుంది సార్. నేను ఆ గదిలో నేల మీద ఒక గన్నును కూడా చూశాను సార్. గన్నా? ఎక్కడ? నేల మీద? అవును సార్. నేను ఆ గన్నును చూడగానే ఆ వ్యక్తి సడన్ గా డోర్ కూడా మూసేశారు సార్. అతను గ్యారంటీగా అతని భార్యని హత్య చేసి ఉంటాడు సార్. అయితే మన పని అయిపోయినట్టే. నేను ముందే చెప్పాను కదా సార్, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అయితే ఉండు, నా దగ్గర మాస్టర్ కీ ఉంది. తెరవండి సార్. ఓ మై గాడ్, సిఐడి వాళ్ళ పిలువు. వెళ్ళు, సిఐడి వాళ్ళ పిలువు.
ఈ అమ్మాయిని కూడా అచ్చు ఆ అమ్మాయిలాగే చంపారు సార్. తనకులాగే బుల్లెట్ చాలా దగ్గర నుండి కాల్చారు సార్. చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సార్, చంపిన విధానం ఒకటే. ఒకవేళ ఈ 2 హత్యలను చేసింది ఒకతనేనేమో. ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. మీ ఇద్దరిలో శవాన్ని ముందుగా ఎవరు చూశారు? మేమిద్దరం ఒకసారి చూసాం సార్. అవును సార్. ఈ రూమ్లో ఎవరున్నారు? ఒక వ్యక్తి ఉన్నాడు సార్. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చినప్పుడు చాలా టెన్షన్గా కనపడ్డాడు సార్. సార్ ఇదిగోండి గన్. ఇంకా ఏంటి షెల్? సార్ ఈ గన్ నేను కూడా చూశాను సార్. ఇది సోఫా దగ్గర పడుంది సార్. ఇక్కడ? అవును సార్, ఇక్కడే సార్. ఆ వ్యక్తి రూమ్ నుండి ఎప్పుడెళ్ళాడు? నేను మేనేజర్ గారిని పిలవడానికి వెళ్ళాను సార్. ఇంతలో అతను మాయమైపోయాడు సార్. ఎలా వెళ్ళాడో ఎక్కడి నుంచి వెళ్ళాడో ఏమీ తెలియలేదు సార్. సార్ ఇతను ఎవరో గాని అచ్చం అపరిచితుల్లా ఉన్నాడు. ఏంటి? ఈ అపరిచితుడు ఎవరు సార్? అరే, అపరిచితుడు ఎవరో తెలీదా నీకు? తన అవినీతి లంచగొండిల పాలిట సింహం స్వప్నం. ఎవడైనా అన్యాయం చేస్తే ఎరగదీస్తాడు. ఒక్క సెకండ్లో ఇక్కడ, మరో సెకండ్లో అక్కడ. పోలీసులు అతన్ని పట్టుకోవాలని చూస్తారు, కానీ ఎవ్వరికీ దొరకడు. ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏం అర్థం కావట్లేదే. అసలు ఆ హోటల్కి ఎలా వెళ్ళాను? ఏంటిది? అసలు ఏం గుర్తుకు రావట్లేదే. అసలు ఏమైంది నాకు? పదే పదే ఇదే గుర్తుకొస్తుందండి. ఏంటిది? నేను మర్డర్ చేయడం ఏంటి? నేను హోటల్ గదిలో ఉండగా వెయిటర్ కూడా నన్ను చూశాడు. వాడు ఇప్పటికే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. నా స్కెచ్ కూడా గీస్తుంటారా? ఏం చేయాలి? ఏసీపీ గారికి చెప్పాలా వద్దా? లేదు 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 అభిజిత్, ఆ అమ్మాయిని హత్య చేసింది నువ్వు కాదని నిరూపించుకో. ఆ తర్వాతే నాతో ఏదైనా మాట్లాడు. సార్, నేను ఆ అమ్మాయిని హత్య చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా నమ్మరేంటి సార్? ఐఎమ్ ఇన్నోసెంట్. అరే వా, ఇన్నోసెంట్? అక్కడ ఒక అమ్మాయి శవం దొరికింది. అక్కడ దొరికిన గన్ మీద కూడా నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి తెలుసా? హోటల్ రూమ్ లో ఉన్న ప్రతి వస్తువు మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. హోటల్ రూమ్ నుంచి నువ్వు పారిపోతున్నప్పుడు నిన్ను బెల్ బాయ్ చూశాడు. ఇదంతా అబద్ధమా? చెప్పు, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? సార్ అది సార్ నాకేం గుర్తుకు రావట్లేదు సార్. వా, గుర్తుకు రావట్లేదు? నేను నీకు గుర్తుకు తెప్పిస్తాను. నువ్వు డ్యూటీలో ఉండగానే బాగా మందు కొట్టావు. మందు బాగా ఎక్కువై నీ తలకెక్కిపోయింది. ఆ మత్తులో ఎదురుగా ఉన్న అమ్మాయిని పాపం అన్యాయంగా షూట్ చేసి పారేశావు. ఆయన నా మాట అస్సలు విండు. నాకేంటి అసలు ఏమీ గుర్తుకు రావట్లేదే. ఏసీపీ గారికి ఈ విషయం చెప్పడానికి వీల్లేదు. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే నేనే ఏదో ఒకటి చేయాలి. అసలు ఆ హోటల్లో ఏం జరిగిందో ఏంటో, నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో ఏంటో తెలుసుకోవాలి. చూడు, అతనేగా? అవును, ఇతన్నే సార్ నేను చూసింది. మేడం, స్కెచ్ పూర్తయింది. ఎక్సలెంట్. ఇతనా? ఇతను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు చూసింది ఇతన్నా? అవును, నేను చూసింది ఇతన్నే. సార్, ఈ వెయిటర్ అబద్ధం చెప్తున్నాడు సార్. ఏం జరిగింది? తను ఎవరు బొమ్మ గీయించాడో మీరే చూడండి సార్. ఎవరిది? సార్ ప్లీజ్ మీరే చూడండి. అరే, నువ్వు గీయించిన ఈ బొమ్మ ఎవరిదో నీకు తెలుసా? అవును సార్, నేను గీయించింది అంత కూడా బొమ్మనే. ఇతను నేను రూమ్ నెంబర్ 13లో చూశాను. ఇతన్నా? రూమ్ నెంబర్ 13లో ఇతనే నువ్వు చూసిందే? అవును సార్, ఆ రూమ్లో చూసింది ఇతన్నే సార్. నీకు సరిగ్గా గుర్తుందా? అతను ఇతనేనా? నేను ఖచ్చితంగా చెప్పగలను సార్, అతను ఇతనే. నేను నా భార్య ముఖాన్నైనా మర్చిపోతానేమో కానీ ఆ అంతకుడు ముఖాన్ని మర్చిపోను సార్. తను చూడటానికే గూండాలా ఉంటాడు సార్. ఏ వెయిటర్, నువ్వు అతన్ని గోండా అంటున్నది? అతన్ని అంటావా? గోండాలు ఎలా ఉంటారో తెలుసా నీకు? అసలు అతను ఎవరో తెలుసా నీకు? లేదు సార్, అతను ఎవరో నాకు తెలియదు సార్. అతను ఓ సిఐడి ఆఫీసర్, అర్థమైందా? సిఐడి ఆఫీసరా? ఒక్క విషయం చెప్పు. ఈ వ్యక్తి, నువ్వు స్కెచ్ గీయించిన ఈ వ్యక్తి
హోటల్ రూమ్ బుక్ చేయడానికి ఎన్ని గంటలకు వచ్చాడు? లేదు సార్, అతను రూమ్ బుక్ చేయలేదు సార్. ఇతను రాలేదా? మరైతే ఎవరొచ్చారు? రాత్రి వేళ 3 వ్యక్తులు వచ్చారు సార్. అందులో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళు బుక్ చేశారు సార్. ఎవరా ముగ్గురు? ఆ ముగ్గురు ఎవరంటే సార్, ఒక అమ్మాయి శవంగా మనకు రూమ్లో దొరికింది. ఇంకొక అమ్మాయి మొక్క నేను సరిగ్గా చూడలేదు సార్, తను బుర్కా వేసుకుంది సార్. వాళ్లతో తెల్లగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు సార్. తెల్లగా ఉన్నాడా? అంటే నువ్వు చెప్పేది ఈ వ్యక్తి ఆ టైంలో వాళ్లతో కలిసి రాలేదా? లేదు సార్, నేను ఇతన్ని పొద్దున్నే చూశాను సార్. రాత్రి వాళ్లతో కలిసి రాలేదు, ఉదయం కనిపించాడు. అయితే తను హోటల్లోకి ఎప్పుడొచ్చాడు? సార్ దాని గురించి నాకేమీ తెలియదు సార్, నేను మాత్రం చూడలేదు సార్. ఈ హోటల్ రూమ్కి అసలు అభిజిత్ ఎందుకు వెళ్ళాడో అస్సలు అర్థం కావట్లేదు. ఎస్ డాక్టర్. ఓ నో. రాహుల్, ఏమైనా తెలిసిందా? పైనుండి ఆ దేవుడు శాసిస్తాడు, ఈ భూమి మీద రాహుల్ పాటిస్తాడు. క్లియర్ గా చెప్పు రాహుల్. అలా చూడండి, సరికొత్త బ్రాండెడ్ బుల్లెట్ గన్. మీ లైఫ్లో ఇటువంటి చూసారు ఇప్పటి వరకు? లేదు. అంటే దీని నుంచే తెలిసిందా? ఇయా ఓన్లీ 1 షాట్. ఫస్ట్ షాట్లోనే బుల్లెట్ నిజం చెప్పేసింది. ఏంటి, బుల్లెట్ బద్దలైందా? లేదు సార్, బుల్లెట్ బద్దలవలేదు. బుల్లెట్ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి తలలో ఉన్న బుల్లెట్ ఏదైతే ఉందో ఆ రూమ్ లో మీకు దొరికిన గన్ నుంచే బుల్లెట్ వచ్చిందని. గన్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఉన్నాయి జోసెఫ్, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? అది సరే గాని మన షారుఖ్ ఖాన్ ఎక్కడ? షారుఖ్ ఖాన్? అదేనండి, మీ రైట్ హ్యాండ్, సూపర్ డిటెక్టివ్, సీనియర్ ఇన్స్పెక్టర్ మిస్టర్ అభిజిత్. అకస్మాత్తుగా నీకు అభిజిత్ ఎందుకు గుర్తొచ్చాడు? నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా మీకు? చూడు రాహుల్, నా దగ్గర దాస్తున్నారు. ఈ రాహుల్ కనుక్కోలేడు అనుకున్నారు కాదు, ఆ గన్ను మీద అభిజిత్ వేలిముద్రలు ఉన్నాయండి. చూడు రాహుల్, ఆ విషయం మాకు కూడా తెలీదు. దయచేసి మా బుర్రలు పాడు చేయొద్దు. ఆ బీచ్లో దొరికిన శవం దగ్గర మనకు దొరికిన సెల్ ఫోన్లో లాస్ట్ కాల్ డైల్ చేసిన నెంబర్ మన అభిజిత్ది. ఇప్పుడు ఇది ఇంకో శవం. ఏ గన్తో అయితే ఈ అమ్మాయిని కాల్చారో ఆ గన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ కూడా అభిజిత్వే. ప్రణీత్, ఓ పని చేయి, ఈ అమ్మాయి ఫోటోను అన్ని పేపర్లకు ఇంకా అన్ని ఛానల్స్కు పంపించండి. అప్పుడు ఈ అమ్మాయి ఎవరన్నది ఈజీగా తెలుస్తుంది. నేను మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. చెప్పండి సార్. రూమ్ నెంబర్ 13కి ఫుడ్ ఎవరు తీసుకెళ్లేవారు? అదిగో సార్, బాయ్. హలో, ఇలా రా. పిలిచేది నిన్నే, త్వరగా రా. ఆ గదిలో ఎవరెవరు ఉండేవారు? సార్ 3 వ్యక్తులు ఉన్నారు. 2 అమ్మాయిలు, ఒక వ్యక్తి తెల్లగా ఉన్నాడు, ఫారినర్. ఫారినర్? మరి రూమ్లో పడున్న అమ్మాయి శవంతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో ఏంటో తెలుసా? సార్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను పారిపోయాడు. అదే కాక అతను ఓ సిఐడి ఆఫీసర్ అని తెలిసింది సార్. నో, దట్ ఈస్ రాంగ్. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటి వాటిని మీరేం పట్టించుకోవద్దు. ఓకే, ఇంతకీ ఆ ఫారినర్ ఎవరో చెప్పండి. సార్ అతని గురించి మాకు కొంచెమే తెలుసు సార్. నీకెంత తెలిస్తే అంతే చెప్పు. ఏం తెలుసు అతని గురించి నీకు?
ఆ వ్యక్తికి ఒక బంగారు పన్ను ఉంది సార్. ఓకే, గుడ్ క్లూ. ఇక ఆ రెండో అమ్మాయి పరిస్థితి ఏంటి? తన గురించి మీకు ఏమైనా తెలుసా? తను బుర్కాలో ఉంది సార్. వావ్, గుడ్ మెమరీ. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో మాకు డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు సార్. ఓకే, ఆ రూమ్ బుక్ చేసిన వాడి అడ్రస్ ఉంటుందిగా మీ దగ్గర? చూపించండి. కమాన్, త్వరగా చూపించండి. చూపిస్తాను సార్. త్వరగా కానివ్వండి. ఇదిగోండి సార్. ఇది ఒరిజినల్ అడ్రస్ కాదు, వాడు ఫేక్ అడ్రస్ రాశాడు. అయినా కూడా ఎలా నోట్ చేసుకున్నారు? సారీ సార్, కానీ ఆ వ్యక్తి అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో మాకు ఎలా తెలుస్తుంది సార్? కానీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా రాసుకోండి, ఎందుకంటే అది మీకే. ఓకే, నెక్స్ట్ టైం నేను మళ్ళీ వస్తాను ఎంక్వైరీ చేయడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. రూమ్ నెంబర్ 13లో మర్డర్ జరిగింది కదా, దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఒకసారి రిజిస్టర్ చూపించండి. తప్పు అయిపోయిందని చెప్పాను కదా సార్. తప్పేంటి అసలు? ఇప్పుడిప్పుడే మీ సీనియర్ కూడా తప్పు అయిపోయిందని చెప్పాను సార్. ఎవరా సీనియర్? సార్ ఇప్పటిదాకా ఇక్కడే ఎంక్వైరీ చేశాడు సార్. సీనియర్ సార్? ఈ ఏసీపీ గారు ఇక్కడికెప్పుడు వచ్చారు? ఒకవేళ ఏదైనా హత్య జరిగి అభిజిత్ అక్కడికి ఎంక్వైరీ కోసం అని వెళ్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఒకవేళ అలాంటి చోటికి వెళ్ళినా మన సిఐడి పని మీద వెళ్ళినట్టు. ఈ హోటల్ రూమ్ లో 7తో పాటు దొరికిపోయాడు డైరెక్ట్ గా. సార్ అదే ఆ బుల్లెట్ కాల్చిన గన్ మీద కూడా అభిజిత్ వేలిముద్రలే ఉన్నాయి సార్. అందుకే పారిపోయాడు, లేకుంటే ఇక్కడికి వచ్చేవాడు కదా. అభిజిత్ సార్ ఇరుక్కున్నారు సార్, దారుణంగా ఇరుక్కున్నారు సార్. నేనేమైనా కాదని చెప్పానా? అది కాదు సార్, చాలా దారుణంగా ఇరుక్కున్నారు. ఇలా చూడండి సార్. ఇదిగో చూడండి, ఇదొక్కటే మిగిలింది అనుకున్నాం, ఇదే అయిపోయింది. పేపర్లో కూడా వేశారు. చూసావా జోసెఫ్, మన సార్ గన్ పట్టుకొని ఎలా నిలబడ్డాడో? సార్ కానీ ఈ ఫోటోలు ఎవరు తీసినట్టు? నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని నాకు బాగా తెలుసు జోసెఫ్. ఈ ఫోటో ఎవరు తీశారు అని. ఆ అమ్మాయిని బుల్లెట్తో ఎవరు కాల్చారని మాత్రం అడగలేదు నువ్వు. సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చుంటుంది, ఎవరైనా కావాలనే ఇలా. ఆ శవం ఎవరిది? అమ్మాయిది. బుల్లెట్ ఎక్కడ తగిలింది? నుదుటి భాగంలో. నుదుటి భాగంలో అంటే సరిగ్గా గురిపెట్టి కాల్చాడు. ఆ అమ్మాయికి అభిజిత్ గురించి ఏదో తెలుసుంటుంది, అందుకే ఆ అమ్మాయిని లేపేశాడు మనోడు. కానీ సార్ అభిజిత్ సార్ ఆ రూమ్ లోకి ఎలా వెళ్ళినట్టు? అయినా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళడం ఎవరు చూడలేదా? ఎందుకంటే అభిజిత్ ముందు నుంచి అక్కడే ఉన్నాడు రూమ్ లో. అంటే ఏంటి? అంటే సార్ బుర్కాలో ఉంది అభిజితేనేమో. అభిజితో కాదో, అక్కడ ఓ హత్య జరిగింది, అది ఎలా జరిగింది అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు 3 సోర్సులున్నాయి. ఒకటి ఆ అమ్మాయి శవం, రెండోది ఆ హోటల్, మూడోది ఆ గన్. సార్ ఆ హోటల్ అంత మంచి హోటల్ ఏం కాదు సార్, కాస్త డౌట్ఫుల్. మంచి అమ్మాయిలు ఎవరు అలాంటి హోటల్కి వెళ్ళారు సార్. ఓ పని చేయండి, ఆ అమ్మాయి శవం ఫోటోని క్లీన్ చేయించండి. తన నుదుటి భాగంలో ఉన్న బుల్లెట్ గుర్తును తీసివేయించండి. ఈ ఫోటోను సిటీలో ఉన్న అన్ని బార్లు, హోటళ్లకు వెళ్ళి చూపించండి. ఈ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ అమ్మాయిని గుర్తుపడతారా? ఈ అమ్మాయి పేరు రీటా. ఈ అమ్మాయి మా దగ్గరే పనిచేసేది, కానీ గత 4 రోజులుగా రావడమే మానేసింది. మీరు? మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి? ఈ అమ్మాయిని హత్య చేశారు. హత్య? హత్యే. అవును, ఒక విషయం చెప్పు, ఈ రీటా ఎవరెవరిని కలుస్తూ ఉండేది? సార్ ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు, ఎవరిని కలుస్తారో అది చెప్పడం కష్టం సార్. కానీ ఒక్క విషయం, తనకు ఫ్రెండ్ ఉంది సుజీ, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. తనను అడిగితే బెటర్. తను ఉండేది ఎక్కడ? ఇక్కడేనా పనిచేసేది? పనిచేసేది ఇక్కడే, కానీ 4 రోజులుగా తను కూడా రావట్లేదు. తను ఉండే అడ్రస్ నీకు తెలిసే ఉంటుంది కదా? ఉంది సార్, ఇస్తాను. ఇదిగో చూడండి, 304 రైల్వే క్వార్టర్స్, మౌలాలి. థ్యాంక్ యూ సార్.
సుజీ, నేనే, చెప్పండి. మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి? మీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రండి. మీరు కాస్త ఏడు పాపండి. ఈ రీటా ఎవరెవరిని కలుస్తుండేది, ఎక్కడెక్కడికి వెళ్తుండేది, తన్ని ఎవరెవరు కలుస్తుండేవాళ్ళు? పారన్నాక చాలా మంది వస్తుంటారు కదండి. ఎవరని చెప్పమంటారు? ఎవరు నేను గుర్తుపెట్టుకోగలను? బ్రతుకు తెరువు కోసం ఇవన్నీ తప్పవు. ఇలాంటి పని చెయ్యొద్దని తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినప్పటికీ తను నా మాట ఏ ఒక్కటి కూడా వినలేదు. ఏంటా పని? అది 4 రోజుల క్రిందట మాట సార్. మేము రోజులాగానే బార్లో ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, నీ దగ్గర ఉన్న డ్రగ్స్ ఏవి? డ్రగ్స్ ఏంటి? ఏంట్రా జోకా? చెప్పకపోతే కాల్చి చంపేస్తాను. ఇది కూడా నీతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్పరా మర్యాద. ఎవరెవరంటే? రీటా, ఏంటిదంతా? ఇలా చేసినందుకు మనకి చాలా డబ్బులు ఇస్తారు. మన లైఫ్ మారిపోతుంది. ఆ టేబుల్ నెంబర్ 4లో కూర్చున్న వ్యక్తిని మీరు గుర్తుపడతారా? తన ఫేస్ మీకు గుర్తుందా? లేదు సార్, బార్లో సరిగ్గా లైటింగ్ ఉండదు కదా, అందుకే అతని ఫేస్ నేను చూడలేకపోయాను. సరే, ఈ వ్యక్తి అక్కడికి ఎప్పుడైనా వచ్చాడా? ఇతనా? ఆ రోజు నేను చూసింది ఇతన్నే సార్. తను రీటా మాట్లాడింది. తను గన్ కూడా తీశాడు సార్. అంటే దీని అర్థం ఆ రీటా ఇన్ఫార్మర్ అన్నమాట. తనే అభిజిత్ని అక్కడికి పిలిచింది. అందుకే అభిజిత్ ఆ హోటల్కి వెళ్ళాడు. ఒకవేళ రీటా అభిజిత్ సార్ని అక్కడికి పిలిస్తే తననే అభిజిత్ సార్ ఎందుకు చంపినట్టు? సార్ అలా ఏ పరిస్థితిలో చేశారో ఏంటో, లేదా సార్ ఎందుకు షూట్ చేస్తారు? ఓ హత్య జరిగింది, హత్య. అది చేసింది అభిజిత్. సార్, ఆ ఫారినర్ని వెతికి పట్టుకుందాం సార్. అప్పుడు ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది సార్. కానీ సార్, ఆ ఫారినర్ గురించి మనకేమీ తెలియదు. అతను ఎలా సార్ పట్టుకోవడం? ఫింగర్ ప్రింట్స్తో. అతని ఫింగర్ ప్రింట్సా? అవి మనకి ఎలా దొరుకుతాయి సార్? టేబుల్ నెంబర్ 4 నుండి. ఆ రోజు రాత్రి తను ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇప్పటికే 4 రోజులు అయిపోయింది సార్. ఓ 50 మంది పైన ఇప్పటి వరకు కూర్చొని ఉంటారు సార్. అలా చూస్తే 1000 మంది ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి సార్. నా లెక్క ప్రకారం 10-15 వేల వేలుముద్రలు ఆ టేబుల్ మీద దొరుకుతాయనిపిస్తోంది. 10-15 వేల? ప్రణీత్ మనం సిఐడి వాళ్ళం. 10,000 కాదు, 40,000 ఫింగర్ ప్రింట్స్ దొరికినా వాణ్ణి వెతికి పట్టుకుందాం. ఓ పంచేద్దాం, అక్కడి నుంచి ఆ టేబుల్నే తీసుకొచ్చేద్దాం. ఆ ఫారినర్ ఎవరన్నది అప్పుడు ఈజీగా తెలుస్తుంది. అన్ని ఫింగర్ ప్రింట్స్ను మన రికార్డులో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూడు. ఈ పోర్షన్ అయిపోయిందా జోసఫ్? సరే, ఇక్కడి నుంచే మొదలెట్టాం. రాహుల్, ఎంతవరకు వచ్చింది? ఎక్కడ ఇరుక్కున్నావని అడగండి. అంటే బాస్ 50 ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేస్తున్నాను. సుమారుగా 4,000 వేలుముద్రలు ఆ టేబుల్ మీద ఉన్నాయి. 4,000? ఎన్ని రోజులుగా జనాలు ఆ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారో తెలీదు. ఎన్ని రోజులుగా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయో ఏమో. ఇప్పుడు ఒక్కో ఫింగర్ ప్రింట్ తీసి చెక్ చేసి మ్యాచ్ చేయాలి. ఎంత టైం పడుతుంది రాహుల్? సుమారుగా 15 గంటలు పడుతుందండి. 15 గంటలా?
మనీషా 1500 అయ్యాయా? లేదు సార్, 1200 అయ్యాయి. గుడ్. థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్, మన హీరోని చూడు. ఎక్కడ ఎక్కడ సార్? నేను జాగింగ్ చేస్తున్నాను సార్, నిద్ర రాకూడదని. జై బజరంగబలి. హే రాహుల్, గ్రేట్. దొరికింది బాస్, చూడండి. మనం ఈ యశ్వంత్ని కలిస్తే ఆ హోటల్ రూమ్ లో ఏం జరిగిందో తెలుస్తుంది. వెళ్దాం పదండి. జోసఫ్, అడ్రస్ కరెక్టేనా? వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇదే సార్. ఇదే సార్. ఓ పని చెయ్యి, డోర్ బద్దలు కొట్టు. సార్ సార్. జోసఫ్, పారిపోయి ఉంటారు సార్. జోసఫ్, ఇంట్లో అనువు వెతకండి. ఏదైనా దొరికితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుందేమో. కమాన్ సర్చ్. ఇల్లంతా వెతకండి. జోసఫ్, ఏమైనా దొరికిందా? ఎస్ సార్, ఏవో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి సార్. అభిజిత్ ఫోటోలు అంటే అభిజిత్ ఇక్కడే ఉంటున్నాడా? ఎక్కడికి వెళ్తే అక్కడ అభిజిత్. ఈ ఫోటో మనకు శవంగా బీచ్లో దొరికిన అమ్మాయిది. సాక్ష్యాలన్నీ అభిజిత్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. సార్, అభిజిత్ ఈ ఫోటోల్ని తనే ప్రింట్ చేయించి ఉండకపోవచ్చు సార్. అభిజిత్ ఉన్న ఫోటోల్ని యశ్వంత్ తీసుంటాడు. సార్, తిన పక్కింటి మనిషి యశ్వంత్ ఇప్పుడే బయటకు వెళ్తుండగా చూసిందట. యశ్వంత్ ఇంట్లోంచి పారిపోవడం నువ్వు చూసావా? అవును సార్, నేను చూశాను. ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళాడేమో అనుకుంటున్నాను సార్. ఇతనేనా అతను? అదే సార్, నేను చెప్పానుగా ఇతనే అని. ఇతను మా పక్కింట్లోనే ఉంటాడు. నాకు తెలియదా ఏంటి? సర్లే, నువ్వు వెళ్ళు. నమస్కారం సార్. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అన్ని రూట్లలో సెక్యూరిటీ టైట్ చేయమని చెప్పు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, అన్ని ప్లేస్లు. అవును సార్, నేను చూశాను. ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళాడేమో అనుకుంటున్నాను సార్. ఆ వ్యక్తికి ఒక బంగారు పన్ను ఉంది సార్. జోసఫ్, బండి తిప్పు త్వరగా. యశ్వంత్ ఇంటికి పోనీ. ఏమైంది సార్? ఏమైనా మర్చిపోయారా సార్? హంతకుని పట్టుకోవడం మర్చిపోయాను. హంతకుడు అక్కడే ఉన్నాడు. జోసఫ్, త్వరగా పోనీ. మీరా? పారిపోయినట్టున్నాడు. చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోయాడు. అరే సార్, ఆ ఆడవిడ యశ్వంతా? అవును, ఆమె యశ్వంత్ ప్రణీత్.
ఆవిడ నీకు ఎక్కడ కలిసింది? ఎక్కడే సార్, బయట. తనే నా దగ్గరికి వచ్చింది. నేను యశ్వంత్ నైబర్నని నాతో చెప్పింది. త్వరగా పదండి, ఇక్కడ ఉండొచ్చు. మీకెవరికి చెప్పుకోలేనంతగా అవకాశం చూసి నన్ను ఇరికించాడు వీడు. ఎలాగైనా వీడిని పట్టుకోవాలని నేనే ఒంటరిగా పోరాడా. ఇతని కారణంగానే నేను 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నాడు తుపాకీలు తయారు చేసినందుకు అభిజిత్ నన్ను అరెస్ట్ చేయించాడు. 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను. నా జీవితం నాశనం అయిపోయింది. అవునా? నువ్వు తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే నిన్ను మేము వదిలేస్తూ ఉండాలా? నువ్వేమైనా మా చుట్టం అనుకుంటున్నావా? తర్వాత ఏమైంది? అభిజిత్కి బాగా తెలిసిన వ్యక్తి ఇన్ఫార్మర్ రీటాకి డబ్బులు బాగా అవసరమైంది. నేను తను ఇరికించాలని ప్రయత్నించాను, కానీ తను ఒప్పుకోలేదు. తర్వాత తను అభిజిత్ని ఇరికించడానికి ఒప్పుకుంది. సార్, నేను బార్కు వెళ్ళినప్పుడు డీల్ ఆ హోటల్లో జరుగుతుందని మెసేజ్ వచ్చింది. దాంతో నేను వీళ్ళ మనుషులా నటిస్తూ ఆ హోటల్కి వెళ్ళాను. నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, అందుకు నీకు బహుమతి ఇవ్వాలి కదా. బాగానే వేసావు, కానీ నువ్వు ఎన్నుకున్న పర్సన్ కరెక్ట్ కాదు. అసలు ఏమనుకున్నావు? 7 ఏళ్ళు నిన్ను జైలుకు పంపించగలిగిన వ్యక్తి మళ్ళీ నిన్ను జైలుకు పంపించడం అనుకున్నావా? ఇక వెళ్ళి మళ్ళీ జైల్లో కూర్చో. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.